ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథా రసవాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. జీవుల పురుషార్థము సగము సత్యము మాత్రమే. అందుకు దైవ కరుణా కటాక్షం అనేటువంటి మరి సగము సత్యము చేరినప్పుడే పూర్ణత్వము కాగలదు. మానవత్వము పురుషార్థముతో పాటు దైవానుగ్రహమును కూడా అందుకొనుటదగిన ప్రయత్నములు జరపవలెను. ఆవలిగట్టును చేరుటకు ఇది ఆధారమైన సేతువు. రామాయణమును అవతార లక్ష్యముతో పారాయణ చేయవలనే కానీ సామాన్య మానవుల జీవిత లక్ష్యముగా చేయరాదు. రామ ఆదర్శములు మాత్రము ఆచరణయందుంచుటకు తగిన కృషి జరపవలెను. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసంపన్నుడు. అట్టి వాని ఆటలు కానీ మాటలు కానీ సామాన్యములు కావు. జీవితోద్ధారము తగిన బాటనే అతని వాక్కుట. రాముడు ఒక సూర్య వంశోద్ధారకుడని కానీ లేక అయోధ్య పరిపాలన దశరథ చక్రవర్తి కుమారుడు కానీ చూడరాదు. అట్టి సంబంధములు నిమిత్త మాత్రములు. నేటి పాఠకులు పవిత్ర చరిత్రలను పఠించు వేళ వ్యక్తి యొక్క సంబంధములను మాత్రమే లక్ష్యమునకు చేర్చుతుండుట పరిపాటైనటువంటి ఒక పెద్ద పొరపాటు. ఎట్లైనా రాముల తండ్రికి 2 భార్యలు. మొదటి భార్య ఇటువంటిది, రెండవ భార్య ఇటువంటిది. ఆమె చెలికత్తులు ఇటు వికారులు, ఇటు ఆకారులు. దశరథుడు చేసినటువంటి తమ్ముడు అటువంటివి అని లోకాభిరామాయణములనే లోనికి చేర్చుండటచే పాఠకులకు ప్రధాన అంశము పట్టుబొట్లు లేదు. వ్యర్థపు విషయములను వీడి సాధక మార్గమును వెతుకుటే చరిత్రల యొక్క పవిత్రమని తెలుసుకునవలెను. పవిత్రము చరిత్రలోని అంతర ప్రవాహము. అది వెతికిన చిక్కును కానీ పై చూపులకు కనిపించదు. భక్తి శ్రద్ధలు అనేటువంటి అర్థములను మనోనేత్రములకు ధరించి పరిశీలించిన శుద్ధమైన జ్ఞానము సిద్ధించును. పిప్పిని త్రిప్పికొట్టి చెరుకునందుల రసమునే మానవులు దూరుకొనున్నట్ల పుష్పము యొక్క అందచందమును చూడక తుమ్మెద అందాలి మధువునే గ్రోలినట్ల అగ్ని ప్రమాదమును యోచించగా ప్రకాశముని ఆకర్షించి మిడత దీపమును చేరునట్ల సాధకులు కావ్యమందలి కరుణారసముని లక్ష్యమందుంచుకొని మిగిలిన విషయములను విసర్జించవలెను. ఫలమునందలి విత్తనములు తోలు పిప్పి వేరు చేసి రసముని అందుకొనట లోక సామాన్యము. తోలు పిప్పి విత్తనములు లేక ఫలము ఉండజాలదు. ఫలమునకు పైకమిచ్చింది కదా అని పైతోలు ఎట్టివాడును భుజింపరు. విత్తనములు మృంగి జీర్ణించుకోలేరు. అట్లనే రామ ఫలమునందు రాక్షస చరిత్రలు అనే తోలును దానవ ప్రవర్తనలను విత్తనములను లౌకిక విషయములను పిప్పి పొరలు ధరలు అర్లగా అందులో కూడి ఉండును. కరుణారసమునే ఆశించువారు పై వ్యర్థపు విషయరసములను మనసున చేర్చక చరిత్రను పఠించుట ఉత్తమ శ్రవణము. ఒకానొక సమయమున పరీక్షిత్ మహారాజు శుకునకు నమస్కరించి, స్వామి, చాలా కాలం నుండి నన్ను ఒక సంశయం పీడిస్తున్నది. దాన్ని తమరు తప్ప అన్యులు తీర్చలేరనియు నాకు తెలియను. తమరు వేరుగా తలంచక ఈ దాసుని సంశయమును నిర్మూలము గావించము. అది ఏమనా, నేను మా వంశీయులైన ప్రప్రథమ నాయకుడైన మనువు మొదలు నేటి మా తాత తల్లిదండ్రుల వరకు వీటిని పఠించి తిని ఎవరి చేతిలో ఎందుకు చూచనను ఏదో ఒక మహర్షి రాజులను ఆశ్రయించి ఉండుటయును మహాజ్ఞానబుద్ధులైన పండితులు రాజాజ్ఞలలో వారి దర్బారులో కూడి ఉంటను చేరి ఉండను. సర్వసంగ పరిత్యాగులైన ఋషులను లోకము మిథ్యము బ్రహ్మ సత్యమని గుర్తించిన పండితులను రాజులను ఆశ్రయించి ఉన్నట్లు గల అంతరార్థమేమియో కారణము లేని కార్యము పెద్దలు తలంచరు, చరించరు. కాన ఈ సంశయమును తీర్చి నన్ను ధన్యుని గావింపునగా శుగులు నవ్వి, రాజా, సరి అయిన ప్రశ్న గావించితివి. వినుము. మహనీయులైన ఋషులు, పవిత్రులైన పండితులు, నిజమైన లోకపాలకులు తాము గ్రహించిన సత్యములను ఆచరించిన పవిత్ర కర్మలను అందుకున్న దైవానుగ్రహమును తోటి మానవులకు అందించి లోకశాంతులు చేకూర్చవలైనటువంటి వాంఛతో పరిపాలనా దశలకు రాజుల చెంత చేరి రాజులకు ఇటువంటి ఉత్తమ మార్గముల చిత్తములందు చేర్చి శాసనరీతిగా జనరంజకమవు ధర్మ కర్మలను నియమించుతుండరి. ఆనాటి రాజులే మహర్షులను ఆహ్వానించి పండితులను పిలిపించి రాజనీతిని తెలుసుకొని దానికి తగినట్టు శాసనములు నియమించేవారు. ప్రజలకు ప్రభువే ప్రధాన రక్షకుడి చేత ప్రభువు సర్వసుగుణ సంపన్నుడై సర్వధర్మ పరాయణుడై సమస్త విద్యాపారంగుడైనటువంటి
సమస్త విద్యాపారంగతుడై ఉండినటువంటి ప్రజల యొక్క యోగక్షేమమును పరిపాలనా విధానమును సక్రమమైన మార్గమున నడపగలరనియు లోక సుఖశాంతులు ఆశించి సమస్త లోక సుఖినో భవంతు అని లక్ష్యముతో రాజులను చేరేవారు. సశేషం సాయిరాం. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.